అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సునీల్. ఈ మినిస్ట్రీకి 2010-11 నుండి రెగ్యులర్గా వస్తుంటాను. గడిచిన ఒక 3-4 ఇయర్స్ నుండి ఇక్కడ వాలంటరీగా వర్క్ చేస్తున్నాను. ఈ మినిస్ట్రీకి వచ్చినప్పటి నుండి నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థత కార్యాలు చేసి ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా సాక్ష్యం చెప్పడానికి నేను సిద్ధపడలేదు. కానీ అనుకున్న రీతిగా గత నెలలో జరిగిన ఒక అద్భుత కార్యాన్ని బట్టి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ ఫిబ్రవరి 26 రోజు నేను చేస్తున్న ఆఫీస్లో సడన్గా నాకు నోటీస్ ఇచ్చి జాబ్ మానేయమని చెప్పారు. దానికి రీజన్ ఏం చెప్పలేదు. ఇంకా నేను నా పొజిషన్ అయిపోయింది కావచ్చు, ఇంకా రోడ్డున పడ్డానేమో అన్న స్థితిలో నేను ఉండే. కానీ మార్చ్ 1 రోజు ఫస్ట్ సండే ఇక్కడ మమ్మీ ఉండే. ఆ రోజు మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నాను, ఇది సంగతి అని చెప్పి. మమ్మీ ఒకటే మాట అంది, ఈ మార్చ్ నెలలోనే నీ కథ మొత్తం దేవుడు మార్చబోతున్నాడని. అనుకోని రీతిగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా జాబ్ రోల్ చేంజ్ అయింది, నా డెసిగ్నేషన్ చేంజ్ అయింది. డబుల్ శాలరీ ప్యాకేజ్తో అసిస్టెంట్ మేనేజర్గా దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఉన్నాడు. స్వస్థతల కంటే, అద్భుతాల కంటే కూడా ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, నేను కూడా ఒక నార్మల్ యవనస్తుడిలానే ఉండేవాడిని. మహబూబ్ కాలేజ్ నుండి రెగ్యులర్గా వచ్చేవాడిని. కానీ ఏ రోజు కూడా అంత ఆత్మీయంగా బలపడలేదు. కానీ ఇక్కడ వాక్యం ద్వారా, దైవజనుల ప్రేమ ద్వారా నేను ఎంతో మారాను. నాకున్న లోక వ్యసనాలే కానీ, అలవాట్లే కానీ అన్నీ ఒక్కొక్కటిగా వాక్యం ద్వారా వింటూ బలపడుతూ వదిలేశాను. ఎక్కడో కొట్టుకుపోవలసిన నేను, ఎన్నో పనులు ఎక్కడో తప్పిపోవలసిన నన్ను దేవుడు నాకు ఒక ధన్యతగా ఈ దైవజనులతో పాటు ఈ బ్లేజర్ వేసుకొని వాళ్ళతో పాటు నిల్చునే అవకాశాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. నేను ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ఒకటే కారణం ఏంటంటే, నాలాంటి యవనస్తులు చాలామంది ఉన్నారు. ఏదో టైంపాస్కి వస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇది మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా వాడుకోగలడు. నేను ఒకటే చెప్పగలను, దేవుణ్ణి నమ్మండి, ఈ దైవజనులకు నమ్మకంగా ఉండండి, మీ తోచిన పరిచర్య ఈ మినిస్ట్రీలో చేయండి. ఖచ్చితంగా మన దేవుడు పక్షపాతి కాదు. నన్ను లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా లేవనెత్తగలడు. ఆల్ గ్లోరీ టు గాడ్. బిగ్గరగా చప్పట్లు కొట్లు మరొకసారి ప్రభువుని మహిమపరుద్దాం. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన ప్రకటన. గుడ్ ఫ్రైడే సర్వీస్ మన బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 చక్కటి ఆరాధన, వర్తమానం, శక్తి కలిగినటువంటి ప్రార్థనలు, ఆయన మరణ పునరుద్ధానం గురించినటువంటి విడుదల, మనం చక్కటి కార్యక్రమంలో పాలు పొందబోతున్నాం. అంతేకాక హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ అండ్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరే అండి. గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉదయం 10 నుంచి 1 గంట. తప్పకుండా కుటుంబాలుగా రండి. మనందరం కలిసి చక్కటి ఆరాధన, వర్తమానం మనం ప్రార్థన చేద్దాం. మరణ పునరుద్ధాన బలంలో శక్తి పొందుదాం. దేవుడు మీ అందరిని నడిపించి దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.